హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానన్నమాట. ఎందుకంటే అలానే టైం అయిపోతూనే ఉందండి. ఏం చేయడం, ఎలా వీడియోస్ పెట్టాలనే అర్థం కాలేదు. షార్ట్ వీడియోస్ అయితే మరి అంత తొందర, అంత ఒక ఇబ్బంది లేదండి, పెట్టేయచ్చు. లాంగ్ వీడియోస్ అయితే మళ్ళీ ఇంకా మనం ఏదైనా చేయాలి, వంట ఏదైనా చేస్తే షూట్ చేయాలి, ఇంకా నార్మల్గా వీడియోస్ తీయాలి అన్నప్పుడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. టైం సరి లేకుండా వల్ల టైం సరిపోనందువల్ల అందుకని ఈ విధంగా అలా ఇంకా ఒక లాంగ్ వీడియో పెట్టాలని చెప్పేసి అలా వీడియో తీసేస్తున్నానండి, ఏమనుకోవద్దండి. సో ఇక్కడ పైన నేనైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే అలా పైన వచ్చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు నేచర్ ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. అలా ఒక గ్లాన్స్ కింద నుంచి పైన వరకు చూసుకొని వచ్చేస్తానన్నమాట, మోల్డ్ పైన కూడా. ఎందుకంటే ఏదైనా పడిందా, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేస్తాం కదా, గాలికి ఏదైనా పడిందా అని చెప్పేసి వచ్చేస్తానన్నమాట. ఈ విధంగా అయితే చూసుకొని మళ్ళీ కింద వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత అయితే ఇంకా కాఫీ, టీ ఏదైనా మనం తీసుకోవాలి కదా. సో అందుకని ఇంకా దానికని అలా ఆలోచిస్తూ కింద దిగుతున్నాను అనమాట. టీ పెట్టేదా మళ్ళీ, లేదంటే రెస్ట్గా కొద్దిసేపు అలా కూర్చొనిదా అని ఆలోచిస్తూ కింద వస్తూ ఉన్నాను. ఇంకైతే ఇంకా సాంబార్ చేయాలి కదండి. సో అందుకని ఉస్తికాయ చెట్టు అనేది మా ఇంటి ముందే ఉంది కాబట్టి ఉస్తికాయ తీసుకుని వద్దామని అక్కడ వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిలుచుకున్నాను. ఇంకా ఎక్కువ మంది చెప్తారు మన ఇంటి ముందు భాగంలో ఇలా ముళ్ళ చెట్టు ఉండకూడదని. అది ఎంతవరకు నిజమో తెలియదండి. బట్ ఈ చెట్టు అయితే తానుగానే వచ్చింది కాబట్టి ఇంకా నేనేం చేయలేకపోయాను. ఎందుకంటే అది పచ్చగా చిగురుతూ ఉంటే ఎలా అండి ఒక చెట్టుని కట్ చేయడం అనేది. ఏమో నా వల్ల కాలేదు కాబట్టి నేను అలాగనే పెట్టేశాను. ఇంకైతే ఉస్తికాయలు ఇడిపించుకొని వచ్చి ఇంకా క్లీన్ చేసేసానన్నమాట. దంచాలి కదండి, దానిలో ఒక బ్రౌనిష్ సీడ్స్ ఉంటాయి కదా, అది కడిగేయాలన్నమాట మనము. కడిగేసి ఇంకా సాంబార్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈ విధంగా నార్మలేనండి. ఎర్రగడ్డలు, టమాటోలు, ఇంకా కొద్దిగా సోంపు, జీలకర్ర, బెల్లం కొద్దిగా వేసానండి. వేసిన తర్వాత అయితే ఇంకా కారం పొడి, చింతపండు కొద్దిగా పెట్టి మిక్సీ వేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ తాలింపులో నూనె వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు, సాసులు వేసి అలాగే కుక్కర్లో ఆల్రెడీ ఉడికించానండి ఉల్లిపాయలు. ఒక 4-5 చిన్న వంకాయలు అన్నమాట, అది ఉండింది, దాన్ని ఉడికించి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే తాలింపు వేసిన తర్వాత అయితే ఇంకా దాన్ని మిక్స్ చేసేసి మిక్స్ చేస్తున్నాం కదా. మిక్స్ చేసిన తర్వాత అయితే ఇంకా సాంబార్ని కారం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా మిక్స్ చేసేయాలి. ఎక్కువ మంది అలాగే డైరెక్ట్గా ఉడికిస్తుంటారు కదా ఉస్తికాయల్ని. నేనైతే అలా కుక్కర్లో పెట్టేస్తానండి. ఒక 1 or 2 విజిల్స్కి బాగా ఉడికిపోతుంది, మరి త్వరగా అయిపోతుంది కదా. అందుకని ఇంకా మసాలా కూడా యాడ్ చేసేసాను. చూడండి ఎంత బాగా టేస్ట్గా వచ్చిందో సాంబార్ అయితే. ఇది గట్టిగా చేసుకున్నామంటే ఇంకా చపాతీ కూడా చాలా బాగుంటుంది కదా. చపాతీ, దోశ, రైస్ చాలా బాగుంటుంది కదా. సో దీనికి కాంబినేషన్ అయితే నేను రైస్ చేసుకున్నానండి. సో అలా ఒక వంట పని పూర్తి అయిపోయిందా, ఇంకా ఏం చేయాలి అనేసి అలా చేస్తున్నానండి నేను. మీరైతే ఏం చేస్తారు, ఈవినింగ్ అయితే ఎలా స్పెండ్ చేస్తారు? నాకైతే ఇక్కడ 4:30కి వచ్చే లోపల ఇంకా అలా కొద్దిగా టీ, కాఫీ తాగి తర్వాత అయితే అలా కూర్చొని వంట చేసే లోపలే అయిపోతుందండి ఆ డే ఫుల్గా. మధ్యలో ఇక్కడ ఎవరికో బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చాను కాబట్టి ఒక 3 శారీలండి. ఎప్పుడో తీసిపెట్టాను, అదైతే కబోర్డ్లో ఏదో ఒక సైడ్లో ఇరుక్కుందనమాట. ఆ తర్వాత నేను క్లీన్ చేసే టైంలో చూస్తే ఈ 3 శారీస్ ఇప్పుడు మీకు వరుసగా వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ 3 శారీస్ చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది కాబట్టి ఇంకా మనం ఏదో ఒక ట్రెండ్ అని తీసుకుంటే ఆ టైంలో మనం యూస్ చేయకుండా మళ్ళీ ఎప్పుడో యూస్ చేస్తే బాగోదని స్టిచ్చింగ్కి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మీకు అలా చూపిస్తున్నాను ఆ శారీని.
అంటే డైలీ యూస్ మాదిరి ఉంటుందండి ఇది. ఏదో మనకి కావాలి కదా! సో, అందుకని ఎన్ని శారీస్ ఉంటే మాత్రం లేడీస్‌కి ఎలా సరిపోతుందండి. ఏ కొత్త ట్రెండ్ శారీస్ వచ్చినా మళ్ళీ మనకది లేదే, మనం తీసుకోవాలి అని అనిపిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ అయితే ముందు కాలంలో అయితే ఏదైనా మేము చిన్నప్పుడైతేను సరే పండుగ ఫెస్టివల్ టైమ్స్‌లోనే మనం డ్రెస్ తీసేవాళ్ళం కదా! ఫెస్టివల్ ఇప్పుడైతే ఉగాది ఫెస్టివల్, ఇంకా దీపావళి ఈ విధంగా అనుకున్నప్పుడే ఒక్కొక్క డ్రెస్ తీసేవాళ్ళం. ఇప్పుడైతే ఒక 1 మంత్ అయితే 5, 6 చీరలు తీసేస్తాం. బట్ ఏదైనా ఫంక్షన్ కట్టాలంటే మాత్రం ఒకటి సరిగా లేదే అనే ఒక డైలాగ్ మనకొస్తుంది కదండీ! ఇది ఎంతమందికొస్తుంది? నాకు తెలుసండి లేడీస్ అందరి నోట్లోని ఈ డైలాగ్ వస్తుందన్నమాట. సో, ఆ విధంగా అయితే నేను 3 శారీస్‌కి స్టిచ్ చేసుకున్నామండి అంతే. ఇంకా 2 టైమ్స్ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ కట్టే లోపలే మళ్ళీ బోర్ కొడుతుందన్నమాట. ఇంకొక శారీ తీస్తామా అని అనిపిస్తుంది. సో, లేడీస్ ఒక సంపాదన అనేది ఉంటే అందులో ఒక 10% మనం శారీస్‌కే పెడతామనిపిస్తుంది కదండీ! సో, శారీస్ అయితే సింపుల్ శారీస్ అండి అంతే, ఇంకేం స్పెషల్‌గా లేదు. సో, మీరైతే ఇప్పుడు నా షార్ట్ వీడియోస్ ఎక్కువ మంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారండి. థ్యాంక్ యూ.